ఈనాడు ఆక్రోశం, ఆంధ్రజ్యోతి ఆవేదన, చంద్రబాబు గారి బాధ, బాబు గారు నిన్న మిగతా ఇద్దరిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం, వీటన్నిటి వెనకాల ఒకటే స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి గతంలో ఏదైతే వ్యూహం అనుసరించాడో, అదే ఇప్పుడు రివర్స్ వ్యూహం అనుసరిస్తున్నారు. కానీ జగన్ నాడు ధైర్యం చేశాడు. వాస్తవంగా జగన్ తను అధికారంలోకి రాగానే చంద్రబాబుని కొన్ని రోజులన్నా జైల్లో పెట్టాలన్నటువంటి కసితో ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే తనని జైల్లో పెట్టించి, తన వ్యాపారం ఏదో తను చేసుకుంటూ, తన రాజకీయం ఏదో తను చేసుకుందాం అనుకుంటున్నప్పుడు తనని జైల్లో పెట్టించి, సమాజం ముందు దోషిగా, నిందితుడుగా, నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేరస్తుడే. లేదా నా మీద పెట్టినట్టే అతని మీద కూడా పెడితే ఇద్దరం ఒకటే అన్నటువంటి ఫీలింగ్ జనంలో కల్పించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వ పనితీరు మీదన ఆనాడు కుంభకోణాల మీద విచారణ అనేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అసెంబ్లీ తరపున ఒక కమిటీ వేశారు. ఆ తర్వాత సిట్ వేశారు, సిఐడితో చేశారు. అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అంతా అయిన తర్వాత ఎక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఈ పాయింట్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు వేసి కేసులు కట్టారు. కొన్ని డీటెయిల్స్ సేకరించారు, ఆధారాలు కూడా సేకరించారు. స్కిల్ డెవలప్మెంట్ దా, ఫైబర్ నెట్టా, ఇట్లాంటి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మీరు పట్టుకోండి, మీరు అరెస్ట్ చేయండి, మీరు కేసు పెట్టండి అని చెప్పి ఈడీకి పంపించారు, సిబిఐకి పంపించారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వాళ్ళు మీరు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, కానీ మధ్యలో మా భుజం మీద నుంచి కాల్చొద్దు అని చెప్పారు. దాంతో కుదరలేదు. ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెగించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో తను చెబితే వినే అధికారుల చేత చంద్రబాబుని అరెస్ట్ చేయించారు. ఎందుకంటే మిగతా అధికారులు అంగీకరించలేదు. ఇంక్లూడింగ్ సిఐడి చీఫ్ సునీల్ని కూడా అరెస్ట్ చేయమంటే నేను చెయ్యనని చెప్పాడు. అందుకని అతని పక్కన పెట్టినటువంటి సందర్భం అయిపోయింది. అప్పుడు కథ కట్ చేస్తే ఇప్పుడు జగన్ అలాగే చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి కూడా కసిగా రగులుతున్నారు. ఎందుకంటే అలా కార్యకర్తల నుండి గట్టి ప్రెషర్ ఉంది, లోకేష్ మీద ప్రెషర్ ఉంది, చంద్రబాబు మీద ప్రెషర్ ఉంది. 56 రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టారు కాబట్టి ఈయన్ని 57 రోజులన్నా పెట్టాలని. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నందుకు చంద్రబాబుని 56 రోజులు జైల్లో పెట్టాడు. ఇప్పుడు 56 రోజులకు మళ్ళీ ప్రతీకారం అన్నటువంటి రూట్లో ప్రెషర్ చేస్తున్నారు. అందుకోసమనే తిరుపతి లడ్డూను, లేకపోతే వివేకానంద రెడ్డి కేస, ఇట్లాగ రకరకాలు ఈ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చేత జగన్ని ఏదైనా చేయించాలని ప్రయత్నించారు. తీరా చూస్తే ఆ దర్యాప్తు సంస్థలు అందులో జగన్ పాత్ర లేదని కింద ఉన్న పాత్రదారుల మీద కేసులు పెట్టారు. అదే ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి ఈనాడు జ్యోతి నిన్న మొన్న రాస్తున్నటువంటిది ఇవాళకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం, సిట్ని విఫలమని చెప్పడం, సిబిఐని అవమానించేటటువంటి వ్యవహారానికి కారణం వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అరెస్టులు చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు నిజంగా చేయాలనుకుంటే తనంతట తనే చేయొచ్చు. ఇప్పుడు ఆ మధ్యన ఏదో దాని పేరేమంటారు, విజయవాడలో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి అసలు వరదల సృష్టికి కారణం ఆ రోజున గండ్లు కావాలని పెట్టించాడు అని నెంబర్ 1. ఆ కేసులో పెట్టి జైల్లో పెట్టచ్చు కదా, ఎందుకు చేయలేదు? అట్లాగే ప్రకాశం బ్యారేజీని పడవలతో గుద్దించేసేసి కృష్ణా డెల్టా మొత్తం 13.5 లక్షల ఎకరాలని ముంచేయడానికి, విజయవాడను ముంచేయడానికి ఉగ్రవాదిలాగా చర్యలు చేపట్టాడని హోంమంత్రి అనిత దగ్గర నుంచి చంద్రబాబు దాకా మాట్లాడారు. నేరుగా లాండ్ ఆర్డర్లో చేతిలో ఉన్నటువంటి మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? ఉగ్రవాదంతో సమానం అది, ఒక బిన్ లాడెన్తో సమానం. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది రెండోది. మూడోది వచ్చేటప్పటికి ఆ మధ్యన జగన్ ఏదో పర్యటనకి వెళ్ళొస్తుంటే గుంటూరు జిల్లాలో దానికి మిర్చి యార్డ్కి, అది ఆ టైంలో ఎవరో ఒక అతను చనిపోయినటువంటి సందర్భంలో తొక్కేయించి చంపాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. స్వయంగా అనితతో సహా అందరూ మాట్లాడారు. మరి ఎందుకని కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి మీదన అంటే? లేదు. అంటే ఏదో ఒక విధంగా జగన్ని ఇరికించాలి అనుకుంటున్నారు. అలాగే లిక్కర్ కుంభకోణం అన్నటువంటిది జగనే చేశాడని చెప్పారు. మదనపల్లిని తగలబెట్టించింది జగనే అన్నారు. ఇట్లాగా రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? జగన్ పేరు ఎఫ్ఐఆర్లు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కల్తీ లెక్కర్ కూడా మన జగన్ టైంలోనే బిగిన్ చేసి జోగి రమేష్ ద్వారా నడిపించాడు అని చెప్పారు. అంతకుముందు కల్తీ లెక్కర్ అని చెప్పారు. మరి ఎందుకు అరెస్టులు చేయట్లేదు? ఎందుకు జైళ్లలో పెట్టట్లేదు? అంటే ఇక్కడ జగన్ని తాము అరెస్ట్ చేయకుండా ఏది బీజేపీ ప్రభుత్వం చేత చేయించాలన్నటువంటిది ఇక్కడ వీళ్ళ ప్రయత్నం. సాధ్యమా కాదా అన్నది భవిష్యత్తు తెలుస్తుంది. ఇంకొక 2-3 సార్లు చూసి, కాకపోతే అప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తుందని చూడాలి.